హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో రోడ్ సైడు బండి మీద చేసే షెర్వా రెసిపీని చూపించబోతున్నాను. మనం రోడ్ సైడు పరోటాలు కొనుక్కున్నప్పుడు అందులోకి కామన్గా ఇలా షెర్వాని సర్వ్ చేస్తూ ఉంటారు కదా, ఆ షెర్వా రెసిపీనే మీతో షేర్ చేయబోతున్నాను. అంతేకాకుండా ఈ షెర్వా అనేది పరోటాలోనే కాకుండా చపాతీ, పుల్కా, ఇంకా ప్లెయిన్ బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇక్కడ నేను చూపించబోయే విధంగా ఇలా షెర్వాని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడతారు. సో ఇక లేట్ చేయకుండా ఈ రోడ్ సైడు బండి మీద చేసే పరోటా షెర్వాని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ షెర్వాని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక 2-3 టీ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వడానికి ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా దోరగా కొంచెం గోల్డెన్ రంగులోకి మారుతున్నప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ సోంపుని అలాగే 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి ముక్కల్ని వేసుకోండి. మీరు ఈ కొబ్బరి ప్లేస్లో ఎండు కొబ్బరినైనా వేసుకోవచ్చు, అలాగే పచ్చి కొబ్బరి ఉంటే మీ దగ్గర ఆ పచ్చి కొబ్బరినైనా సరే వేసుకోవచ్చు. ఏదైనా సరే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. తర్వాత ఒక 10 నుంచి 12 వరకు జీడిపప్పు ముక్కల్ని, అలాగే 2 చిన్న దాల్చిన చెక్క ముక్కల్ని, 2 యాలకులు, ఒక 5-6 లవంగాలు, అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు స్టోన్ ఫ్లవర్ అంటే బండ పువ్వు అంటారనమాట. మంది బిర్యానీ పువ్వు అని కూడా అంటారు. ఈ బిర్యానీ పువ్వును ఖచ్చితంగా వేసుకోండి. దీనివల్లే మనకి షెర్వా అనేది గుమగుమలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవడం వలన మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా మాడిపోకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి అన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని వీటిని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ని వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మొత్తానికి మనకి ఈ మసాలా అంతా కూడా ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా ఈ విధంగా పేస్ట్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఈ పేస్ట్ని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో షెర్వా అనేది మనకి అంత పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి. మళ్ళీ ఇదే మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ టమోటా ప్యూరీని కూడా రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి ఇంకొక కడాయిని పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. ఈ షెర్వాలో నూనె కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. మనం నాన్ వెజ్ కోసం నూనెని ఎలా అయితే కొంచెం ఎక్కువగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఈ షెర్వాలో కూడా కొంచెం ఆయిల్ని ఎక్కువగా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నూనె వేడైన తర్వాత ఇందులోకి 2 బిర్యానీ ఆకుల్ని అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సోంపుని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఈ షెర్వాలో సోంపు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయని కొద్దిగా లైట్గా రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఉల్లిపాయ ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఉల్లిపాయ ముక్కలు మనకి ఇలా కొద్దిగా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి 2 ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని పచ్చిమిర్చిని కూడా కొద్దిగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. సో మనకి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ బంగాళదుంపని ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ బంగాళదుంపల్ని కొద్దిగా మెత్తపడే వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. మరీ మెత్తగా
అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. జస్ట్ మనం ఇలా గరిటతో నొక్కి చూస్తే ఈజీగా కట్ అయితే సరిపోతుంది అనమాట. ఆ విధంగా ఈ బంగాళదుంప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. సో మనకి బంగాళదుంప ముక్కలు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా, అలాగే సన్నగా కట్ చేసిన పుదీనాని కొద్దిగా వేసుకొని వీటిని జస్ట్ ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి. ఈ స్పైసెస్ కోసం ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ పచ్చిమిర్చిని వేసుకున్నాను కాబట్టి ఇలా 1 టీ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. అదే మీరు పచ్చిమిర్చిని వేసుకోకపోతే ఒక 2 టీ స్పూన్ల వరకు కారాన్ని వేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలాని, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఈ స్పైసెస్ని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. వీటిని ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవడం వలన మనం చేసుకోబోయే షెర్వా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇవి ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న టమోటా పేస్ట్ని వేసుకోండి. ఈ టమోటా పేస్ట్ని లో ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు, అంటే మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమోటా పేస్ట్ని ఉడికించుకోవాలి. సో టమోటా పేస్ట్ ఇలా బాగా ఉడికి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకోండి. ఈ మసాలా పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని దీనిని కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇది మసాలా పేస్ట్ అనేది మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకుంటేనే మీకు షెర్వా టేస్ట్ అనేది బాగుంటుంది. మీరు మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఈ మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకున్నారంటే ఈ మసాలా పేస్ట్ కొంచెం మాడిపోయినా సరే షెర్వా టేస్ట్ అనేది పూర్తిగా మారిపోతుంది. సో కాబట్టి లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మనకి ఇది ఇలా తుకుతుకా ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 నుంచి 3 గ్లాసుల వరకు నీళ్ళని పోసుకోండి. ఈ షెర్వాని కొంచెం పలుచగా ప్రిపేర్ చేస్తేనే మనకి చల్లారిన తర్వాత ఇది కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది అనమాట. కాబట్టి ఒక 3 గ్లాసుల వరకు ఇక్కడ నేను నీళ్ళను పోసుకున్నాను. అంటే ఇవి లీటర్లలో చెప్పాలంటే ఒక 650 ml వరకు ఉంటాయి అన్నమాట. మనం మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది. ఇలా నీళ్ళని పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో కనీసం ఒక 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సో ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఘుమఘుమలాడుతూ షెర్వా అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి ఫైనల్గా కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత దీనికి ఫినిషింగ్ టచ్ ఇవ్వడం కోసం ఇలా 1 టీ స్పూన్ వరకు బటర్ని వేసుకోండి. ఇలా బటర్ని వేసుకోవడం వలన మన షెర్వా అనేది చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఒకవేళ మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే బటర్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బటర్ని వేసుకొని కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా పరోటాలోకి కానీ, చపాతీలోకి కానీ, లేదంటే పుల్కాలోకి కానీ, ప్లెయిన్ బిర్యానీలోకి కానీ సర్వ్ చేసుకొని చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.